అమ్మ చెప్పిన అలనాటి కథలకు స్వాగతం. కథ ఒక చిన్నోడి దుఃఖం. రచన చొప్పదండి సుధాకర్ గారు. నాకు బోలెడు ముచ్చట్లు తెలుసును. కొన్ని విషయాలు పెద్దగా తెలియకపోవచ్చును, కానీ ఎన్నో తెలుసు. అనేకసార్లు నాన్నగారే నన్ను అదేమిట్రా ఇదేమిట్రా అని అడిగి తెలుసుకుంటాడు. ముఖ్యంగా అమ్మకు నాన్నకు చాలా స్వీట్స్ పేర్లు అస్సలు తెలియవు. నాకైతే షాపులో ఉండే అన్ని స్వీట్ల పేర్లు తెలుసును. కావాలంటే వాటి పేర్లన్నీ ఇప్పుడే గడగడా ఒప్పచెప్పేయగలను. అంతేకాకుండా ఏ టీవీ ఛానల్లో ఎప్పుడు ఏ ప్రోగ్రాం వస్తుందో నిద్దట్లో అడిగినా కూడా చెప్పేస్తాను. అది మన మెమరీ పవర్. అందాక ఎందుకు, మొన్న నా 5వ పుట్టినరోజుకి ఏమేమి స్వీట్లు తేవాలో తెలుసుకోలేక అమ్మ నాన్న సతమతం అవుతుంటే అంత పెద్ద ప్రాబ్లం అని అవలీలుగా సాల్వ్ చేసుకొని నా స్వీట్లు నేనే సెలెక్ట్ చేసుకున్నాను. అంతేనా, మా క్లాసులో ఎవరి బర్త్డే అయినా నేనే బాస్ని. అనేకసార్లు నా ఫ్రెండ్స్ నా సలహా లేకుండా ఏ పని చేయరు. ఒక్కవేళ పొరపాటున చేశారో అది వట్టి తుస్సే. అయితే నాకు తెలియనిదల్లా ఏమిటంటే నా మనసులో ఉన్న మాట స్పష్టంగా చెప్పగలగడం. చెప్పాలనుకున్న దాన్ని ఎట్లా చెప్పాలో తెలియదు. తెలిసినా అసలు విషయం పొల్లుపోకుండా మాటల్లోకి కుదించడం అస్సలు చేత కాదు. మనసులో 100 విషయాలు అనుకుంటాను. అందులో నుంచి 10వ పరకో బయటకు చెప్పగలుగుతాను. మళ్ళీ అందులో ఎదుటివారికి అర్థమయ్యే విధంగా చెప్పగలిగేవి 1, 2. మిగతావన్నీ ఒట్టిగా గాలిలోనే తేలిపోతాయి. ఏమనుకొని ఏంలా మాట్లాడతానో నాకే అర్థం కాదు. ఒకటి అనుకుంటే ఒకటి మాట్లాడతాను. చెప్పాలనుకున్నది ఒక్కోసారి మహాపసందుగా, చాలాసార్లు పరమ చెత్తగా చెబుతుంటాను. మొత్తానికి చెప్పాలన్న ఆతురత ఆరాటం ఉంటాయి. చెప్పే దాంట్లో నిజం కూడా ఉంటుంది, కానీ చెప్పడమే సరిగా రాదు. అది నాకు అస్సలు కష్టం. నేనేం మాట్లాడినా నాన్న నవ్వుతాడు. అమ్మేమో మీ గారాబమే ఎక్కువ అంటూ కోపంగా చూస్తుంది. అమ్మ నన్ను అస్సలు మెచ్చుకోదు, కానీ నాకు అమ్మంటేనే చాలా ఇష్టం. అలాగని నాన్నంటే ఇష్టం లేదని కాదు, కానీ అమ్మంటే ఎక్కువ ఇష్టం. అయితే ఈ విషయం అమ్మ అస్సలు పట్టించుకోదు. పైగా అదోలా ఉంటుంది. ఎప్పుడైనా అమ్మ నన్ను ఎత్తుకో అంటే చాలు, ఇంక నువ్వేం చిన్నపిల్లాడివా అంటూ గదమాయిస్తుంది. కానీ ఎదురింటి ఆంటీ వాళ్ళ కూతుర్ని నాకన్నా పెద్దదైనా ఎత్తుకుంటుంటే మాత్రం ఎందుకు మెచ్చుకుంటుందో నాకు అస్సలు అర్థం కాదు. అయినా ఈ మాట అడగలేను, ఎవ్వరికీ చెప్పలేను. అంతేకాదు, నాకు ఇంత తేలికగా అర్థమయ్యే విషయం అమ్మకు ఎందుకు అర్థం కాదో నాకు అర్థం కాదు. పైగా పిల్లలంటే ఆ మాత్రం ముద్దు ముచ్చట ఉండాలండి అంటూ నవ్వడమేమిటో. ఇహ నాన్నైతే పొద్దున 5 గంటలకే నిద్రలేస్తాడు. సూర్యుడు రాకముందే మేల్కొంటే ఆరోగ్యమట. నాకైతే 8 దాటినా ముసుగు తన్ని పడుకోవడం అంటే చాలా ఇష్టం. కానీ మా ఇంట్లో అస్సలు అట్లా కుదరదు. 7-7:30 కల్లా అందరి స్నానాలు టిఫిన్లు అయిపోవాలి. 8ంటికే నాన్న ఆఫీసుకు వెళ్ళిపోతాడు. మళ్ళీ ఏ రాత్రికో తిరిగి రావడం. అంతసేపు నన్ను ఒరే బాబీ స్నానం చెయ్యి, బట్టలు మడత పెట్టాలి, ముందరి గదిలోకెళ్ళు, టాయిలెట్స్కి వెళ్ళావా, పాలు తాగు, వీడొట్టి మొద్దు, ప్రతి విషయంలోనూ అడ్డే, పెద్దయితే ఎలా బతుకుతాడో అంటూ ఒకటే కేకలు అరుపులు. అమ్మైతే మరీను అస్సలు నవ్వనే నవ్వదు. ఎప్పుడు చిరాకే మొహం. ఆమె మొహం చూస్తేనే నాకు గుండె దడ. మొన్నటిదాకా ఇంట్లో ఖాళీగానే ఉండేది. ఇటీవలే వీధి చివరన ఉన్న సెల్ ఫోన్ షాపులో చేరి ఏదో ఉద్యోగం చేస్తుంది. జీతం 5,000 అందరితో చెబుతుంది, కానీ నిజానికి అందులో సగమే ఇస్తారట. అది అతి పెద్ద రహస్యం. ఎవరికైనా ఈ మాట చెబితే నన్ను 2గా చీరేస్తానంది. ఎందుకంటే అంత తక్కువ జీతానికి పనిచేస్తున్నట్టు అందరికీ తెలిస్తే సిగ్గుపోతుందట. అందుకే తక్కువ జీతానికి కుక్కిన పేనులా పనిచేస్తుంది, ఎక్కువ చెప్పుకుంటుంది. అసలు నన్ను అడిగితే అమ్మ ఉద్యోగం చేయాల్సిన అవసరమే లేదు. హాయిగా తిని ఇల్లు నన్ను చూసుకోవచ్చుగా. అమ్మ ఉద్యోగం చేయకపోతే ఇంట్లో గడవని పరిస్థితి ఏం లేదని నాన్న ఎన్నోసార్లు అంటుంటాడు. అందుకు అంతెత్తున లేచి నాకు ఆత్మాభిమానం ఉంది. ఖాళీగా తిని కూర్చోవడం అస్సలు గిట్టదు. నేను ఏదో ఒక పని చేసి
సంపాది సంపాదిస్తాను అంటూ గయ్యమంటుంది. బోడి ఆత్మాభిమానం. దాని విలువ 2000. అయినా అభిమానానికి కొలమానం డబ్బేనా అంటూ నాన్న లోన గొనుక్కుంటుంటాడు. ఎందుకంటే అదే మాట పెద్దగా అంటే ఇక ఇల్లు రణరంగమే. ఆ రోజు అన్నము అవి అన్నీ బంద్. మా గతి శంకరగిరి మాన్యాలే. అందుకే నాన్న సైలెంట్ అయిపోతాడు. అసలు అమ్మ ఉద్యోగం చేయకముందు ఇల్లు ఒకలా ఉండేది. పొద్దున ఇంత హడావిడి ఉండేది కాదు. నాన్న ఆఫీస్కి వెళ్ళాక ఇల్లంతా ఖాళీగా విశాలంగా అనిపించేది. నిశ్శబ్దంగా కూడా ఉండేది. అమ్మ నేను కలిసి కాసేపు కబుర్లు చెప్పుకునేవాళ్ళం. అప్పుడు నేను ఇంకా స్కూల్కి వెళ్ళేవాడిని కాదు కాబట్టి ఇంట్లోనే ఆడుకునేవాడిని. బాల్కనీలో కూర్చొని రోడ్డు మీద వచ్చి పోయే ఆటోలు, సైకిళ్ళు, బైకులు చూస్తూ గడిపేవాడిని. ఇప్పుడు ఆ పరిస్థితి అస్సలు లేదు. పొద్దున్నే లేవగానే బడికి, తిరిగి ఇంటికి రాగానే హోంవర్క్, అది కాగానే నిద్ర. సెలవు రోజు వస్తే ట్యూషన్ తప్ప నెలలో ఒక్కరోజంటే ఒక్కరోజు కూడా విశ్రాంతి దొరకదు. దొరికినా అది విశ్రాంతిలాగా అనిపించదు. గంటలు క్షణాల్లా గడిచిపోతాయి. తెల్లవారిపోతుంది. సూర్యుడు వచ్చేస్తాడు. ఒకవేళ మబ్బులు కమ్మి సూర్యుడు రాకున్నా స్కూల్ బస్ మాత్రం టెన్షన్గా వచ్చేస్తుంది. స్కూల్కి వెళ్ళాలంటే నాకు దుఃఖం ముంచుకొస్తుంటుంది. అక్కడంతా రాక్షసుల్లా కోపంగా ఉంటారు. ఎవ్వరు ప్రేమగా మాట్లాడరు. అందరూ ఏదో కొంపలు మునిగినట్టు, దేశ సరిహద్దులు కాపలా కాస్తున్నట్టు సైనికుల్లా గంభీరంగా ఉంటారు. గేట్లోకి అడుగు పెడుతూనే గూర్ఖ ఏంట్రా ఇంత ఆలస్యం అంటూ సింహంలా గుర్రగుర్ర గొంతుతో భయపెడతాడు. భయపెడతాడు. అక్కడే నాకు దడ మొదలవుతుంది. ఎలాగోలా దేవుడా దేవుడా అంటూ గేటు దాటి లోనికి అడుగు పెట్టానో లేదో, ఏయ్ కిడ్స్ కమ్ ఇన్ క్యూ అంటూ మా పీఈటీ మేడం బఫేలోలాగా నిలబడి ఉంటుంది. నల్లగా డాబర్ డబ్బాను నిలబెట్టి మొహం కాళ్ళు చేతులు చెక్కినట్టు పగలు చూస్తే రాత్రి కల్లోకి వచ్చేటట్టు ఉంటుంది. ఒకరోజు నిజంగానే కల్లోకి వచ్చేసింది కూడా. వచ్చి నా మీద పడి ఊపిరాడకుండా నలిపేసినట్టు నేనేమో అమ్మా అమ్మా అని కేకలేస్తుంటే తాను పకపకా నవ్వి వీరంగం చేసింది. అదో పీడకల. ప్రాణం పోయినంత భయం వేసింది. ఇప్పుడంటే స్కూల్ కొద్దిగా అలవాటైంది కానీ మొదట్లో ఆ మాట వింటేనే గుండె దడ పుట్టుకొచ్చేది. అంతేకాక నరకం లాంటి ఆ లోకంలో కూడా చల్లని సమీరంలా ఒక ఆవిడ ఉంది. ఆమె ఎవరో కాదు, పూర్ణమ్మ, మా ఆయమ్మ. పూర్ణమ్మను అంతా పూరి అంటూ పిలుస్తారు. అయినా ఏమీ అనదు. పైగా నవ్వుతుంది. దొంగ, నేను పూరీనేమిటయ్యా అంటూ దగ్గరగా తీసుకొని మెటికలు విరిచి ముద్దులు పెడుతుంది. పూరి నన్ను ఏరా అంటే బాగుండుననిపిస్తుంది కానీ అస్సలు అట్లా పిలవదు. ఏమయ్యా అనే మన్నిస్తుంది. నాకు నచ్చని వాళ్ళంతా ఏరా పోరా రారా అంటుంటే కోపం వస్తుంటుంది. పూరి ఏమో ఏమయ్యా అంటే కోపం వస్తుంటుంది. ఏమిటో ఈ మనుషులు, వాళ్ళ నైజాలు. ప్రేమతో దగ్గరవ్వాలని అస్సలు ఆలోచించరు. అహంకారంతో, దర్పంతో, కోపంతోనే మనసులు గెలవాలనుకుంటారు. అది సాధ్యమేనా? ఏమో, నేను చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నానేమో. ఏదేమైనా పెద్దవాళ్ళు ఒక్కసారి మా చొక్కాలు వేసుకో తిరగమనండి. ఎంత కష్టమో తెలిసి వస్తుంది. అలాగే మాకు మీ ఆలోచనలకు తగ్గట్టు నడుచుకోవాలంటే అంతే కష్టంగా ఉంటుంది. నా మాటలు ఎవరు వింటారు, ఎవరు వినరు? స్కూల్ అంటే ఇప్పుడు మునుపటంత భయంగా లేదు. ఇందాకే చెప్పుకున్నట్టు అందుకు ప్రధాన కారణం పూరీయే. ఆమె లేకుంటే మా స్కూలు ఇప్పటికీ నరకంగానే ఉండేది. అందుకే పూరి అంటే నాకు ఇష్టం. ఎంత ఇష్టమంటే మొన్న నా పుట్టినరోజు నాడు అమ్మ నీకు బాగా ఇష్టమైన వాళ్ళని ఎవరినైనా పిలవరా కన్నా అంటూ ఆర్డర్ వేసింది. నేను పూరీని పిలుద్దామంటే బ్యాడ్ లక్, అమ్మ ససేమిరా అంది. అప్పుడు నాకు అనిపించింది, ఈ పెద్దవాళ్ళంతా ఇంతే, చెప్పేదొకటి చేసేదొకటి. నేనే గనక పెద్దవాడినైతే పెద్ద స్కూల్ ఒకటి పెట్టి దానికి హెడ్ మిస్సెస్ని పూరీని చేసేస్తాను. ఆ మాటే ఆమెతో అంటే నేనేం చదువుకోలేదు కదయ్యా, మరి హెడ్ మిస్సెస్ని ఎలా అవుతాను అంటూ నవ్వింది. ఆమెతో పాటు నేను నవ్వాను. ఆ రోజంతా చాలాసేపు నవ్వుతూ ఉండిపోయాం. పున్నమి వెన్నెల
కొబ్బెరాకుల సందు నుండి దాగుడు మూతలాడినట్టు మొన్నటి నెల మొదటి వారంలో పేరెంట్స్ అందరూ పూరికి టిప్స్ ఇస్తే అది కొంచెం కొంచెం కలిపి 4,000 అయింది. ఆమె నెల జీతమేమో 1,500. దాంతో జీతం కంటే నీకు గీతమే ఎక్కువైందని మా హెడ్ మిసెస్ కోపంతో తిట్టింది. ఉద్యోగంలోంచి తీసేస్తానని బెదిరించింది కూడా. ఆ రోజు పూరి వెక్కి వెక్కి ఏడ్చింది. నేను ఏడ్చాను. చివరికి దేవుడా, పూరీని ఉద్యోగంలో నుంచి తీసేయకుండా ఉంచేస్తే నీకు బోలెడన్ని చాక్లెట్లు గుళ్ళో పెట్టి వస్తానని మొక్కుకున్నాను. దేవుడు కరుణించినట్టున్నాడు. ఆమె ఉద్యోగం పోలేదు. ఎప్పుడో ఒక సండే దేవుడికి 4-5 చాక్లెట్లు ఇచ్చేసి రావాలి. పొద్దున డాడీ ఫ్రెండ్స్ సంపత్ అంకుల్ వచ్చాడు. సంపత్ అంకుల్ నాన్నకు చాలా క్లోజ్. వాళ్ళిద్దరూ కూర్చొని మాట్లాడుకుంటుంటే అస్సలు సమయమే తెలియదు. చింతకాయ నుండి చికాగో దాకా అంతులేని విషయాలు దొర్లుతుంటాయి వాళ్ళ మాటల్లో. వాటిలో నాకు నచ్చేవి కొన్ని, నచ్చనివి కొన్ని. అయినా నాతో వాళ్ళకు ఏమిటి అవసరం? ఇష్టమున్నంతసేపు మాట్లాడుకుంటారు, బోరు కొట్టాక వెళ్ళిపోతారు. అయితే వాళ్ళ సంభాషణ ఒకసారి నా వైపు మళ్ళుతుంటుంది. అప్పుడు తప్పక నాకు ఆ మాటలు వినాలనిపిస్తుంటుంది. అట్లా వింటే కోపగించుకుంటారు. చదువుకో చిన్నా అంటూ మందలిస్తారు. ఏం చదువుకోను, చదివేది నర్సరీ, 2 బుక్కులు. అవన్నీ నాకు నోటికి వచ్చు. టెస్ట్ పెట్టినా రాయగలను. ప్రతి టెస్టులోనూ 25 మార్కులు వస్తాయి. అయినా చదువుకో చదువుకో అని పోరు. పైగా ఆ స్కూలు బాగాలేదు, ఇంకో స్కూల్ చేర్పించాలి అంటూ ప్లాన్స్ వేస్తారు. అందుకు సంపత్ అంకులు వత్తాసు, ఫలానా స్కూలు బాగుంది, ఇంకో స్కూలు ఎక్సలెంట్ అంటూ ఎక్కడెక్కడి వార్తలో తెస్తాడు. అది నాకు చాలా చిరాకు కలిగిస్తుంది. పైగా నాకు స్కూలు మారడం అంటే చచ్చేంత భయం. తెలిసిన స్కూలే ఇలా ఉంటే తెలియని స్కూలు ఇంకెంత బీభత్సంగా ఉంటుందోనని జడుపు. కానీ నా బాధ వాళ్ళకెంత మాత్రం పట్టదు. వాళ్ళకే కాదు, ఎవ్వరికీ పట్టదు. అంతా ఒకటే మాట, చదువుకో చదువుకో. పట్టరాని కోపం వస్తుంది. దేవుడా, ఈ స్కూలు మారొద్దు అని దండాలు పెట్టుకోని రోజు లేదు. బాకీ ఉన్న మొక్కులు తీర్చకపోతే దేవుడు కోపగించుకొని ఇట్లాగే ఘోష పెడతాడని అమ్మ అంటుంది. నా సంగతి అంతేనేమో. ఎందుకంటే నేను పూరి బాపతు మొక్కు పెండింగ్లో ఉంచాను కదా. అందుకే ఈ పరీక్ష కాబోలు మళ్ళీ పూరి గుర్తొచ్చింది. అన్నింటికన్నా మిన్నగా ఆమెను వదిలి మరో స్కూల్కి వెళ్ళాలన్న ఆలోచనే నచ్చదు నాకు. కానీ పూరి కోసం బడి వదిలిపెట్టనంటే అమ్మా నాన్న అస్సలు ఊరుకోరు. ఏం చేయాలో తోచడం లేదు. ఈరోజు సంపత్ అంకుల్ మాటల్లో మరో ప్రస్తావన కూడా వచ్చింది. ఆ సమయంలో నాన్నగారి మొహంలో ఏదో తెలియని భయం కనిపించింది. నాన్నగారు అలా పేలవమైన మొహం పెట్టడం నాకు ఇంతవరకు తెలియదు. ఎప్పుడూ నవ్విస్తూ చలాకీగా ఉండే నాన్న ప్రతి విషయాన్ని తేలిగ్గా తీసుకుంటాడు. ఎవరెంత పెద్ద ప్రాబ్లం ముందుకు తెచ్చినా దాన్ని ఈజీగా కొట్టి పారేస్తాడు. అంతేకాదు, ప్రతి సమస్యను అంతే ఈజీగా పరిష్కరిస్తాడు కూడా. అటువంటి నాన్న వెళ్ళకిలా పడిపోయేంతగా బెదిరించిన ఆ ప్రాబ్లం ఏమిటో నాకు అంతు చిక్కలేదు. కానీ వాళ్ళ మాటల్లో కొంచెం అర్థమైంది. ఏమిటంటే నాన్న పనిచేసే ఫ్యాక్టరీలో ఏదో సెక్షన్ మార్పు జరిగింది. ధర్మిలా నాన్నగారు 4వ అంతస్తు నుండి 2వ అంతస్తుకి మార్చబడ్డారు. అక్కడ అదేదో బిహారీ ఉద్యోగుల డామినేషన్ ఎక్కువట. తాను అందులోకి మారితే వాళ్ళ దాష్టీకం భరించగలనా అన్నది నాన్న భయం. అందుకే అలా డీలా పడిపోయారు. ఈ పెద్దవాళ్ళంతా ఇంతే. మాటలు వీర భయంకరంగా ఉంటాయి, చేతలేమో వీధుల దాటవు. అదిగాక ఆ ప్రాబ్లం ఏదో తమ దాకా వచ్చేసరికి వీళ్ళ ప్రతాపం మరీ ఇదిగా బయటపడిపోతుంటుంది. కాకపోతే ఏమిటి, ప్రాబ్లం విసరగల గొప్ప మేధావి అయిన నాన్న ఇంత చిన్న విషయానికే బెబ్బేలెత్తిపోవడం ఏమిటి? అసలు ఆయన భయం ప్రాబ్లం ఎదురైనందుక, లేక దాన్ని ఎదుర్కొనే శక్తి లేనందుక? ఏమో, నాకైతే గొప్ప గందరగోళంగా ఉంది. ఎందుకంటే వాస్తవానికి నా దృష్టిలో అదో సమస్యే కాదు. ఏం జరిగిందని అంత భయం? అదే ఫ్యాక్టరీలో అదే ఉద్యోగం వేరే చోటికి మార్చారు. కుర్చీ మారింది, స్థలం మారింది, అంతే కదా. పైగా 4వ అంతస్తుకి బదులు
రెండో అంతస్తే ఎక్కాలి. ఎంత నయం! రోజు మోకాళ్ళ నొప్పులు అంటూ అంగలార్చే నాన్నకు ఇది ఖచ్చితంగా ఉపశమనమే. ఇదే మాట నాన్నతో అంటే నవ్వుతాడో కొడతాడో తెలియదు. ఎందుకంటే నేను సీరియస్గా ఉంటే నాన్న నవ్వుతాడు, నేను నవ్వితే సీరియస్గా ఉంటాడు. అంతా రివర్సే. అందుకే కొన్నిసార్లు ఏమీ అనకపోవడమే మంచిది. అదిగాక ఈ సీరియస్ మూడులో నేను మౌనంగా ఉండడమే మరీ మంచిది. అంతేగాక ఇందులో ఇంకో మంచి కూడా ఉంది. అసలే ఇది అడ్మిషన్ల సమయం. మరో నెల ఆగితే అన్ని స్కూళ్ళల్లో అడ్మిషన్లు అయిపోతాయట. అలాగైతే నా రొట్టె విరిగి నేతిలో పడ్డట్టే. ఎందుకంటే స్కూలు మారను కదా, ఇదే స్కూల్లో ఉండిపోతాను. పూరి ఉంటుంది కదా. వచ్చే సంవత్సరం దాకా నిశ్చింతగా, ఆలోగా దేవుడి మొక్కు కూడా తీర్చేస్తాను. తర్వాత దేవుడు సంతోషించి నన్ను 10వ తరగతి దాకా అదే స్కూల్లో ఉంచేస్తాడు. అప్పటికి నేను పెద్దవాణ్ణి అయిపోతాను, కాలేజీకి వెళ్తాను. అప్పుడు ఇంత భయం ఉండదు, కొంచెం ధైర్యం అదే వస్తుంది కదా. అందుకే నాన్న ఇట్లా రంధితో ఉండడమే బెటర్ అనిపిస్తుంది. వారం రోజులుగా ఇంట్లో ఒకటే టెన్షన్. అమ్మ కూడా ఉద్యోగం మానేసి ఇంట్లోనే ఉంటుంది. నాన్న వేళకి రావడం, వేళకి వెళ్ళడం లేదు. ఆఫీస్కి ఎవరెవరికో తెగ ఫోన్లు చేయడం, వాళ్ళని వీళ్ళని కలవడం, సంప్రదింపులు, చట్టుబండలు ఏదీ తెమలడం లేదు. నాకైతే లోలోన చాలా సంతోషంగా ఉంది. రోజు స్కూల్కి వెళ్తున్నాను, వస్తున్నాను. లంచ్ టైంలో పూరితో ముచ్చట్లు, ఆమె నన్ను రోజు దగ్గరగా తీసుకొని ముద్దులు పెట్టడం, వానలో కాగితం పడవల్లా రోజులు సాఫీగా సాగిపోతున్నాయి. ఈలోగా స్కూల్లో కూడా చాలా మార్పులు వచ్చాయి. ఒకరిద్దరు క్లాస్మేట్స్ వేరే స్కూల్కి మారిపోయారు. అట్లా వెళ్ళిపోయిన వారిలో నాకు బాగా నచ్చిన ఫ్రెండ్ పింకీ. పింకీ చాలా మంచిది, బాగుంటుంది కూడా. ఊరికి కిసుక్కుమని నవ్వుతుంది. ఎవరైనా గట్టిగా బెదిరిస్తే క్షణంలో ఏడుస్తుంది. వాళ్ళమ్మ చేసే ఉప్మా నాకు చాలా ఇష్టం. నేను నా దగ్గరున్న చాక్లెట్లు ఆమెకు తప్ప మరెవ్వరికీ ఇవ్వను. ఒకరోజు ఒకే ఒక చాక్లెట్లు మిగిలింది. అప్పుడే పింకీ చాక్లెట్ కావాలని అడిగింది. పెద్ద ప్రాబ్లం ఎదురైంది. నాకు చాక్లెట్ ఇవ్వాలనే ఉంది, కానీ ఎలా? చివరకు పింకీయే ఉపాయం చెప్పింది. దాన్ని తాను చెరిసగం చేసేస్తానని కోరికింది. అంతే. అమ్మా నొప్పి అంటూ అరిచింది. అంతా క్షణాల్లో వచ్చారు. ఏమైంది అంటూ గోలగోల. ఆ సందడిలో చాక్లెట్ ఎక్కడో పోయింది. పింకీ పళ్ళ నుండి రక్తం వచ్చింది. తెల్లవారి చూస్తే ఒక పన్ను ఊడిపోయి ఉంది. తొర్రి పింకీ భలేగా ఉందని టీచ్ చేస్తే అలిగి చిన్నబుచ్చుకుంది. తర్వాత 2 రోజులకి మళ్ళీ మామూలే. అటువంటి పింకీ మరో స్కూల్కి వెళ్ళిపోయింది. ఎటు వెళ్ళిందో, మళ్ళీ కలుస్తుందో లేదో. ఆ రాత్రి ఎందుకో చాలా ఏడ్చాను. ఎన్ని జ్ఞాపకాలు. తెల్లవారి మళ్ళీ మామూలే. ఎవరు వెళ్ళిపోయినా పూరి ఉంది కదా. ఉన్నట్టుండి నాన్న హుషారుగా కనిపించాడు. కొంపదీసి తన ప్రాబ్లం ఏమైనా సాల్వ్ అయిందా ఏమిటి అని భయపడిపోయాను. చివరకు భయపడంతా అయ్యింది. నాన్నగారి సెక్షన్ ట్రాన్స్ఫర్ క్యాన్సిల్ అయ్యింది. ఇంట్లో ఒకటే సంతోషం. నాకైతే ఈ తతంగమంతా గొప్ప కోపాన్ని రప్పిస్తుంది. అయినా ఏం చేయలేను కదా. తెల్లవారుతూనే నన్ను గొప్పగా ముస్తాబు చేసి బైకుపై కూర్చోమన్నాడు నాన్న. నాకు చాలా భయం వేసింది. ఎందుకంటే తోడుగా సంపత్ అంకుల్ ఉన్నాడు. మరి ఇద్దరి మధ్య నేను కూర్చున్నాను. నన్ను కొత్త స్కూల్లో జాయిన్ చేయబోతున్నారని అర్థమైపోయింది. లోపల నుంచి ఏడుపు తన్నుకొచ్చి భయపడంతా అయింది. మళ్ళీ కొత్త స్కూలు, కొత్త టీచర్లు ఎట్లా ఉంటారో ఏమో. నాన్నైతే అదే కంపెనీలో అదే ఉద్యోగం మరో అంతస్తులో చేయడానికి భయపడ్డాడు. నన్నేమో ఏమీ అడగకుండానే ఎక్కడో కొత్త స్కూల్లో చేర్పిస్తున్నాడు. పెద్దలంతా ఇంతే. పిల్లల ఇష్టాలు అయిష్టాలు అసలు పట్టించుకోరు. కొత్త చోట ఎట్లా ఉంటుందో. ముఖ్యంగా మా ఆయమ్మ పూరి ఉండదు కదా. ఇక మీదట ఆమెక్కడో నేనెక్కడో. బైక్ వేగంగా వెళ్తుంది. నాకు ఏడుపు తన్నుకొస్తుంది. ఉన్నట్టుండి పూరి కనిపించింది. కాదు, ఆమె చీర కనిపించింది. నేను గుర్తుపట్టి పూరి అని పిలిచాను. నాన్న బైక్ ఆపారు. ఆమె పరుగున రోడ్డు దాటి నాకేసి వచ్చింది. ఏమిటి నాయనా, కొత్త స్కూల్కి వెళ్తున్నావా? అనుమతి కోసం చూడకుండా ఆప్యాయంగా చేతులు చాచింది. నేను చెంగున ఎగిరి ఆమె చంకనెక్కాను. పూరి. అంతకు మించి మాటలు రావడం లేదు. తెలియని దుఃఖం తన్నుకొస్తుంది. వెళ్ళు నాయనా, వెళ్ళు, బాగా చదువుకో.
బుగ్గలు పుణికి ముద్దాడింది. నేను వెళ్ళను పూరి, నీతోనే ఉంటాను. ఆమెను గట్టిగా కౌగిలించుకున్నాను. వద్దు నాయనా, వెళ్ళిపో. మంచి స్కూల్లో జాయిన్ అయ్యి బాగా చదువుకో. నేనెంత, నా బతుకెంత. గొల్లుమంది నేను ఏడుస్తూ ఓడిపోయాను. నాతో ఉంటే ఏమొస్తుంది నాయనా? మంచిగా చదువుకో, వెళ్ళి పెద్ద ఉద్యోగం చెయ్యి. ఏదో నయ్యా, ఇవాళ నిన్ను చూసే బాకీ ఉంది. అందుకే ఇవాళ స్కూల్కి సెలవు పెట్టి ఇలా జ్వరం, గోళీల కోసం మందుల షాపుకి వచ్చాను. లేకపోతే జీవితంలో మళ్ళీ నిన్ను చూసేదాన్ని కాదేమో. కొత్త స్కూల్లో ఎవరితోనూ పోట్లాట పెట్టుకోకు తండ్రి. శ్రద్ధగా చదువుకో. అల్లరి చేసి టీచర్లతో దెబ్బలు తినకు. జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా ఇంటికి రా. రోడ్డు మీద జాగ్రత్త బిడ్డ. అమ్మను కూడా చెప్పమని జాగ్రత్తలు చాలా చెప్పింది. నాన్నకి ఇదంతా నచ్చని వ్యవహారంలా ఉంది. అటువైపు తిరిగి సంపత్ అంకుల్తో ఏదో మాట్లాడుతున్నాడు. అదంతా వట్టి సోది ముచ్చటేనని నాకు తెలుసు. మీ నాన్నకి తెలిస్తే తిడతారు. ఈ 10 రూపాయలు తీసుకో అయ్యా. ఇంతకన్నా ఎక్కువ ఇచ్చే తాహతు లేదు నాకు. ఏదైనా కొనుక్కో, తిను అంటూ నా జోబిలో 10 రూపాయల నోటు కుక్కి వచ్చినంత వేగంగా చెరచెరా తిరిగి వెళ్ళిపోయింది. మరో నిమిషంలో బైక్ స్టార్ట్ అయ్యింది. పూరి దూరం అవుతుంది. కనిపించినంత మేర చెయ్యి ఊపుతూనే ఉన్నాను. ఆయమ్మ చెయ్యి ఊపుతూనే ఉంది. పూరి కాసేపటికి కనుమరుగయ్యింది. కొత్త స్కూలు దగ్గరవుతుంది. చెయ్యి ఆమె ఇచ్చిన 10 రూపాయల చుట్టూ బిగుసుకుంటుంది. పూరి జ్ఞాపకాలు ఆగని కన్నీళ్ళై నా సరుటిని తడిపేస్తున్నాయి. కథ సమాప్తం.